డిసైడ్ అయిపోయాడా వెంకటేష్ గారు? చేస్తే ఎలాంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆయన బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా? యా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి సోదరీమణులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చట్టానికి అతీతుడు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరు ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ కోర్టుకెళ్ళి ప్రభుత్వం ఈరోజు అతని మీద నెలకొల్పినటువంటి ఒక కేసు, రిజిస్టర్ చేసినటువంటి కేసులో ఎవరైనా కానీ ఇదే కోరాల్సినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి నన్ను అరెస్ట్ చేయొద్దని అడుగుతారు. తర్వాత ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించినంత వరకు తనకు ఉన్న సమాచారం కానివ్వండి, తన పార్టీ వారికి ఉన్న సమాచారం కానివ్వండి, తన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాన్ని కానివ్వండి, అతని యొక్క స్థాయిని కానివ్వండి కోర్టుకి తెలపటం అనేది అది జగన్మోహన్ రెడ్డి అయినా సామాన్య వ్యక్తి అయినా హక్కు. ఆ హక్కుని కోర్టులో వ్యక్తపరచడం మాత్రమే జరుగుతుంది. మనం వ్యక్తపరిచినంత మాత్రాన కోర్టు మన యొక్క వాదనతో అంగీకరించాలని లేదు. అలా అని చెప్పి మనం వ్యక్తపరచకపోయినా కోర్టు కొన్ని విషయాలకి అతీతంగా ఏమి ఉండదు. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించి ఇటువంటి మ్యాటర్స్ లో ముందుకెళ్లే పరిస్థితి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బెయిల్ అడగలేదు, యాంటిసిపేటరీ బెయిల్ అడగలేదు, క్వాష్ పిటిషన్ వేశారు. అంటే ఈ కేసు చట్టానికి వ్యతిరేకం. ఈ రాష్ట్రంలో నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రోజు వరకు కారులో పక్క సీట్ లో కానివ్వండి, కారులో ఉన్న వ్యక్తుల మీద కేసు పెట్టినటువంటి సందర్భం లేదు. ఏ ప్రమాదంలో అయినా కానీ, అది మాబ్ లో జరగనివ్వండి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ లో జరగనివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరగనివ్వండి, ఏ కేసులో అయినా జరిగినప్పటికీ కూడా స్టీరింగ్ ముందు ఉన్నటువంటి ఓనర్ కానివ్వండి, డ్రైవర్ కానివ్వండి, వీళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ వాహనాన్ని జప్తు చేయడం జరుగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే మనం జరిగిన డిబేట్ లో కూడా నేను ప్రస్ఫుటంగా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగటం అనేది జరిగే పని కాదు. ఈ ప్రభుత్వం మరి అంత గుడ్డిగా ముందుకు వెళ్ళదు. చట్టాలకు అతీతంగా చట్టాలను మీరి సెక్షన్లు అయితే ఇంప్లికేట్ చేస్తుంది. ఎందుకంటే గతంలో చెప్పినట్టుగా చట్టం యొక్క పరిధి విశాలం, ఆ చేతులు చాలా పెద్దగా ఉంటాయి. ఎవరిని కావాలన్నా ఆ కేసులో ఇరికించేటువంటి ఒక ప్రమాదం ఉంది. కానీ కోర్టులు అలా కాదు. కోర్టులకు వచ్చేటప్పటికి అసలు ఈ వెహికల్ ఏంటి, ఈ వెహికల్ యొక్క టన్నేజ్ ఏంటి, ఈ వెహికల్ ఎంత స్పీడ్ లో ఉంది, ఈ వెహికల్ రోడ్డు దిగి జనాల మీదకి వెళ్ళిపోయి తొక్కేసిందా, లేకపోతే జనాలే వచ్చి ఈ వెహికల్ కింద పడ్డారా? జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టుల్ని గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు ఒక 15,000 మంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకెళ్తుంటే, మరి గతంలో హోంమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి గారు, గతంలో ఆవిడ పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు మా కుటుంబ సభ్యులు చనిపోయారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, ప్రతిపక్ష నేత బయటకు వచ్చేటప్పుడు ఎన్ని లక్షల మంది వేల మంది రోడ్డు మీదకి వస్తారు, ఆయన్ని చుట్టుముడతారు, ఆయన క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కానివ్వండి, పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కానివ్వండి ఇంటెలిజెన్స్ మీదే ఉంటుంది. కాబట్టి ఇదంతా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పినటువంటి వీడియోలు ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి జనసేన నాయకులకు కానీ లేకపోతే తెలుగుదేశం అధికార ప్రతినిధులకు కానీ అది కనిపించకపోయినట్టు నేను మళ్ళీ మీకు ఇప్పుడు వినిపిస్తా. కాబట్టి ఈ కేసు విషయానికి వచ్చేపాటికి ఈ రాష్ట్రంలో ప్రప్రథమం కొమ్మినేని గారు గతంలో సాక్షి టీవీ డిబేట్ లో కొమ్మినేని గారి మీద ఎలా అయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి ప్రభుత్వం చతికిలబడిందో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇటువంటి కేసే పెట్టి చతికిలబడిందని చెప్పాలి. ఇక్కడ ఒక పాయింట్ అండి వెంకటేష్ గారు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇప్పటి వరకు ఈ దేశంలో నేను చూడలేదు యాక్సిడెంట్ చేసినటువంటి వెహికల్ కారు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళ మీద కేసు పెట్టమని అన్నారు. సరే, అది పక్కన పెడితే మరి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి ఆ డ్రైవర్కి శిక్ష పడే అవకాశం ఉందా సార్? సార్ ఖచ్చితంగా డ్రైవర్ని అరెస్ట్ చేస్తారుగా. మరి గత డిబేట్ లో కూడా మీకే నేను చెప్పాను కదా, డ్రైవర్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, వెహికల్ ని కూడా సీజ్ చేస్తారని కూడా చెప్పాను. ఆ వెహికల్ ని కూడా సీజ్ చేస్తారు. దట్ ఈస్ ఎ మ్యాండేటరీ ప్రిన్సిపల్స్. వెహికల్ ని తీసుకెళ్తారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ రాగానే మళ్ళీ పూల్లో పెట్టి ఆ వెహికల్ వెనకాల అప్పచెప్పడం జరుగుతుంది. చాలా మంది చెప్పినట్లు చాలా మంది ఈ రోజు కొన్ని టీవీలో డిబేట్లు ఏం చెప్తున్నారంటే ఆ వెహికల్ స్క్రాప్ లోకి వెళ్ళిపోద్ది, కేసు తెలియ వరకు ఆ వెహికల్ ఇవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. అలా ఏం కాదండి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ లో ఉన్న మేము చెప్తున్నాం కదా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన రిపోర్టు తీసుకొచ్చి కన్సర్న్ పోలీస్ స్టేషన్ లోకి ఇచ్చిన వెంటనే
ఇచ్చిన వెంటనే ఆ వెహికల్ ని తీసుకొచ్చి మళ్ళీ మనకి అప్పచెప్పడం జరుగుతుంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టింది అంటారు మీరు, ఆయన నిందితుడు గారు. ఖచ్చితంగా అదే కదా. సింహాచలం ర్యాలీలో ముగ్గురు కుర్రోళ్ళు చనిపోయారు. పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టలా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ర్యాలీలో 11 మంది మురుక్కాలలో పడి చనిపోయారు. మురుక్కాలలో పడి 11 మంది చనిపోతే ఆ రోజు కూడా కళ్యాణ్ గారి వెహికల్ కింద పడలేదండి వాళ్ళు. ఏమండి, ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారి వెహికల్ కింద పడి చనిపోలేదు. ఎక్కడ పడినా ఇప్పుడు ఆ ర్యాలీ ఇప్పుడు మీరు మీరు ఎలా కంపేర్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద పడిన దానితోనూ ర్యాలీలో పడిన దానికి కంపారిజన్ చేయొద్దు. మీరు కంపారిజన్ చేయొద్దు. మీరు చాలా మాటలు మాట్లాడారు. మేము ఏమైనా మాట్లాడామా? జగన్మోహన్ మీరు అనలిస్టా లేకపోతే చచ్చిన పాముతో పోల్చారు కదా. వైసీపీ కార్యకర్త చెప్పండి. సీనియర్ అడ్వకేట్, వారి అనలిస్ట్, వారి అభిప్రాయాలు వారు అనలిస్ట్ గా మాట్లాడుతున్నారా లేకపోతే వైసీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నారా? అలా కదమ్మా, వినండి పూర్తి శివపార్త్ గారు మాట్లాడదండి 1 by 1 వెంకటేష్ గారు. మొన్న యోగా దినోత్సవం జరిగినప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు లేకపోతే అభిమానుల రూపంలో ఉన్నటువంటి వెధవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలని మార్ఫింగ్ చేసి కుక్కల్ని పెట్టారు. కుక్కని యోగా చేస్తున్నట్టు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది అక్కడ. అర్థమైందా? అలాగా జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిన పాము అంటే ఇవాళ నాకు ఆళ్లే గుర్తొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిన పాము అయితే బయటికి ఎందుకు రానిచ్చారు మీరు? అసలు బయటికి ఎందుకు రానిచ్చారు? తాడేపల్లి ప్యాలెస్ గేట్లు మూసేయచ్చు కదా. చచ్చిన పాముకి మీరే సెక్యూరిటీ ఇవ్వాల్సిన పని లేదు కదా. So you just understand that he is not a dead snake. Okay, ఒక పార్టీ ప్రెసిడెంట్ 40% ఓటు షేరింగ్ ఉన్నటువంటి పార్టీ అది. ఆ పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చినప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, సెక్యూరిటీ గేట్ దగ్గర నుంచి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అని అనరు. రెండో విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఒక్క నిమిషం, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అడ్మిట్ చేయటం లేదు నా కారు కింద పడి సెంగయ్య చనిపోయాడని. ఎక్కడా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇదిగో ఈ వచ్చిన వీడియో ఒరిజినల్ ఫుటేజ్ అని చెప్పేసి ఈ రోజు కూడా సర్టిఫైడ్ సాక్ష్యంతో వచ్చినటువంటి సందర్భం కాదు. సార్ మీకేమనిపించింది వెంకటేష్ గారు? ఆ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది? చక్రం తిరగట్లేదు సార్ బ్రహ్మనాయుడు గారు. నాకు కాదు, మీకు కూడా అనిపించాలి. 4 టన్నులు ఉన్నటువంటి ఒక వాహనం ఒక వ్యక్తి పీక మీదకి ఎక్కిన మరుక్షణం ఆ వ్యక్తి అక్కడికక్కడే పీక నలిగిపోయి చనిపోతాడు కానీ కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. దెర్ ఈస్ ఎ కాన్ఫిడెన్స్. రైట్, ఆగండి వెంకటేష్ గారు, ఆగండి. ఇప్పుడు 1 by 1 కంక్లూజన్ ఇద్దరు. సార్ రాము గారు, let me finish one thing. ఇక్కడ వెంకటేష్ గారు చెప్తున్నారు ఇలాంటిది కారు డ్రైవర్ మీద వెంకటేష్ గారు ఆగండి 1 by 1 మాట్లాడుదురు. రాము గారు కంక్లూజన్